టాపిక్ నేమ్ ఈజ్ ఎంటిటీ బీన్స్. ఇది షేర్డ్ బిజినెస్ డాటాను రిప్రజెంట్ చేయను. ఎలిమెంట్స్ ఆఫ్ ఎంటిటీ బీన్ కాంపోనెంట్స్: 1 రిమోట్ ఇంటర్ఫేస్, 2 హోమ్ ఇంటర్ఫేస్, 3 ఫైండ్ బై ప్రైమరీ కీ, 4 క్రియేట్, 5 ఫైండ్ ట్రిపుల్ మెథడ్స్, 6 బీన్ క్లాస్. రిమోట్ ఇంటర్ఫేస్ బిజినెస్ లాజిక్ మెథడ్స్ను డిక్లేర్ చేయాలి. జావా ఎక్స్ డాట్ ఈజీబీ ఆబ్జెక్ట్స్ యొక్క సబ్ టైప్ రిమోట్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ హోమ్ ఇంటర్ఫేస్, ఇది జావా ఎక్స్ డాట్ ఈజీబీ హోమ్ యొక్క సబ్ టైప్. ఎల్సీ మెథడ్స్ను డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఫైండ్ బై ప్రైమరీ కీ, దీని యొక్క రిటర్న్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రిమోట్ ఇంటర్ఫేస్. దీనిలోని ఆర్గ్యుమెంట్స్ అనేది సీరియలైజబుల్ టైప్. ఈ టైప్ను ప్రైమరీ కీ టైప్ అందరూ. ఫైండ్ బై ప్రైమరీ కీని ఓవర్లోడ్ చేయలేము, ఇది మ్యాండేటరీ. నెక్స్ట్ క్రియేట్, ఈ మెథడ్స్ యొక్క రిటర్న్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రిమోట్ ఇంటర్ఫేస్. ఈ మెథడ్స్ను ఓవర్లోడ్ చేయవచ్చు, ఇది ఆప్షనల్ మెథడ్స్. నెక్స్ట్ ఫైండ్ ట్రిపుల్ మెథడ్స్, రిటర్న్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆర్ కలెక్షన్ ఆర్ రిమోట్ ఇంటర్ఫేస్. ఈ మెథడ్స్ను ఓవర్లోడ్ చేస్తాం, ఇది ఆప్షనల్ మెథడ్స్. బిజినెస్ లాజిక్ మెథడ్స్ ఆర్ హోమ్ బిజినెస్ లాజిక్ మెథడ్స్ ఆర్ బిఎల్ మెథడ్స్. డెఫినేషన్: ఈ మెథడ్స్ అన్నీ ఆప్షనల్. దీన్ని ఈజీపీ 2.0లో ఇంట్రొడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ బీన్ క్లాస్, జావా ఎక్స్ డాట్ ఈజీబీ డాట్ ఎంటిటీ బీన్ ఇంటర్ఫేసెస్ను ఇంప్లిమెంట్ చేస్తాం. ఎంటిటీ బీన్ ఇంటర్ఫేస్లో ఫాలోయింగ్ మెథడ్స్ కలవు. 1 సెట్ ఎంటిటీ కాంటెక్స్ట్ బ్రాకెట్ ఎంటిటీ కాంటెక్స్ట్, 2 అన్సెట్ ఎంటిటీ కాంటెక్స్ట్, 3 ఈజీబీ యాక్టివ్, 4 ఈజీబీ ప్యాసివ్ ఎడ్జ్, 5 ఈజీబీ లోడ్, 6 ఈజీబీ స్టోర్, 7 ఈజీబీ రిమూవ్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ రిమోట్ ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేసిన అన్ని మెథడ్స్ను ఇంప్లిమెంట్ చేస్తాం. హోమ్ ఇంటర్ఫేస్లో ప్రతి క్రియేట్ మెథడ్కు 1 ఈజీబీ క్రియేట్ అండ్ 1 ఈజీబీ పోస్ట్ క్రియేట్ మెథడ్స్ను ఇక్కడ డిక్లేర్ చేస్తాం. ఈ 2 మెథడ్స్ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు క్రియేట్ మెథడ్ యొక్క ఆర్గ్యుమెంట్స్. ఈజీబీ క్రియేట్ యొక్క రిటర్న్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమరీ కీ టైప్. ఈజీబీ పోస్ట్ క్రియేట్ యొక్క రిటర్న్ టైప్ అనేది వాయిడ్. నెక్స్ట్ హోమ్ ఇంటర్ఫేస్లోని బిజినెస్ లాజిక్ మెథడ్స్కు ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ BMP, then for each of find methods including the find by primary key, there should be 1 EGB find methods. It implies like EGB find by primary key. Next topic is life cycle. రిసోర్సెస్ను మేనేజ్ చేయడానికి కంటైనర్ పూలింగ్ టెక్నిక్స్ను యూజ్ చేస్తారు. పూల్ ప్రైమరీ కీతో సంబంధం లేని బీన్ ఇన్స్టాన్స్ను రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మెథడ్ రెడీ స్టేట్. ప్రైమరీ కీ ఇన్స్టాన్స్తో సంబంధం లేని బీన్ ఇన్స్టాన్స్ను రిప్రజెంట్ చేయను. ఎట్ ఏ టైం ఒక బీన్ ఇన్స్టాన్స్ అనేది ఒక ప్రైమరీ కీతో సంబంధం కలిగినను. నెక్స్ట్ ఇనిషియలైజేషన్, కంటైనర్ పూల్ సైజ్ను ఇంక్రీజ్ చేయాలంటే ఫాలోయింగ్ ఆపరేషన్స్ను పర్ఫామ్ చేయను. న్యూ ఇన్స్టాన్స్ను క్రియేట్ చేయను. సెట్ ఎంటిటీ కాంటెక్స్ను కాల్ చేయను. ఆబ్జెక్ట్ను పూల్లో ప్లేస్ చేయను. నెక్స్ట్ క్లయింట్ క్రియేట్ మెథడ్స్ను కాల్ చేసినప్పుడు పూల్లో ఉన్న ఆబ్జెక్ట్ను కంటైనర్ లొకేట్ చేయను. ఈజీపీ క్రియేట్ మెథడ్స్ను కాల్ చేయాలి. ప్రైమరీ కీ ఇన్స్టాన్స్ను హోల్డ్ చేయాలి. ఈ ప్రైమరీ కీ ఇన్స్టాన్స్ డాటా స్టోర్లోని న్యూ రికార్డ్స్ను లొకేట్ చేయను. ఈజీబీ ఆబ్జెక్ట్ను ప్రిపేర్ చేసి ప్రైమరీ కీ ఇన్స్టాన్స్ను అందులో సెట్ చేయాలి. ప్రైమరీ కీ ఇన్స్టాన్స్కు మరియు బీన్ ఇన్స్టాన్స్కు సంబంధంను జనరేట్ చేయాలి. ఈజీపీ పోస్ట్ క్రియేట్ను కాల్ చేయాలి. ఈజీపీ స్టోర్ను కాల్ చేయాలి. మెథడ్ రెడీ స్టేట్లో ఆబ్జెక్ట్ను ప్లేస్ చేయాలి. నెక్స్ట్ రిమోట్ రిఫరెన్స్ ఆర్ ఈజీబీ రిఫరెన్స్ ఆధారంగా క్లయింట్ బిజినెస్ లాజిక్ మెథడ్ కోసం రిక్వెస్ట్ చేస్తే క్లయింట్ సబ్మిట్ చేసిన ప్రైమరీ కీ ఇన్స్టాన్స్ను కంటైనర్ కలెక్ట్ చేసుకోను. ఇచ్చిన ఐడెంటిటీ వ్యాలిడ్ ఆర్ నాట్ అని కంటైనర్ చెక్ చేయను. ఇచ్చిన ఐడెంటిటీకి సంబంధించిన ప్రైమరీ కీ ఆబ్జెక్ట్ను లొకేట్ చేయను. ప్రైమరీ కీ బీన్ ఇన్స్టాన్స్కు ఏమైనా సంబంధం ఉందా ఆర్ లేదా అని చెక్ చేయను. ఒకవేళ అసోసియేషన్ లేకపోతే వాటి మధ్య అసోసియేషన్ ఏర్పరచాలి. పూల్ నుండి ఆబ్జెక్ట్ను కంటైనర్ పికప్ చేయను.
ప్రైమరీ కీకి మరియు బెయిన్ ఇన్స్టాన్స్కు మధ్య సంబంధం ఏర్పరచాలి. ఈజేబీ యాక్టివేట్ను కాల్ చేయాలి. ప్రైమరీ కీతో సంబంధం ఉన్న బెయిన్ ఇన్స్టాన్స్ పైన ఈజేబీ లోడ్, బిజినెస్ లాజిక్, ఈజేబీ స్టోర్ మెథడ్స్ను కాల్ చేయాలి. నెక్స్ట్ కంటైనర్ ఎంఆర్ఎస్ రిసోర్సెస్ను ఫ్రీ చేయాలనుకుంటే ఎంఆర్ఎస్లోని బెయిన్ ఇన్స్టాన్స్ను లొకేట్ చేయాలి. ఈజేబీ ప్యాసివేట్ మెథడ్స్ను కాల్ చేయాలి. బీన్ అండ్ ప్రైమరీ కీ ఇన్స్టాన్స్ మధ్య ఉన్న సంబంధంను రిమూవ్ చేయాలి. బీన్ ఇన్స్టాన్స్ను పూల్లో ప్లేస్ చేయాలి. నెక్స్ట్ క్లయింట్ రిమూవ్ మెథడ్స్ను కాల్ చేస్తే కంటైనర్ ప్రైమరీ కీ అసోసియేట్గా ఉన్న బీన్ ఇన్స్టాన్స్ను లొకేట్ చేయను. ఒకవేళ అసోసియేషన్ లేకపోతే అసోసియేషన్ చేసి యాక్టివేట్ చేయాలి. ఈజేబీ లోడ్ మెథడ్స్ను కాల్ చేయాలి. ఈజేబీ రిమూవ్ మెథడ్స్ను కాల్ చేయాలి. ఆబ్జెక్ట్ను పూల్లో ప్లేస్ చేయాలి. దీనివల్ల డేటా స్టోర్లోని రికార్డ్ డిస్ట్రాయ్ చేయబడను. కంటైనర్లోని ప్రైమరీ కీ ఇన్స్టాన్స్ను డిస్ట్రాయ్ చేయను. నెక్స్ట్ కంటైనర్ పూల్ సైజ్ను డిక్రీజ్ చేయాలనుకుంటే అన్సెట్ ఎంటిటీ కాంటెక్స్ను కాల్ చేయాలి. ఆబ్జెక్ట్ను డిస్ట్రాయ్ చేయాలి. నెక్స్ట్ ఫైండ్ బై ప్రైమరీ కీని క్లయింట్ కాల్ చేసినప్పుడు పూల్ నుండి ఇన్స్టాన్స్ను కంటైనర్ లొకేట్ చేయను. ఈజేబీ ఫైండ్ బై ప్రైమరీ కీని కాల్ చేయాలి. ఈజేబీ ఫైండ్ బై ప్రైమరీ కీ రిటర్న్ చేసే ప్రైమరీ కీ ఆబ్జెక్ట్ను కలెక్ట్ చేయాలి. రిటర్న్ చేసిన ప్రైమరీ కీకి రిలేటెడ్గా ఎనీ ప్రైమరీ కీ ఆల్రెడీ ఉందా అని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఉంటే దాని యొక్క ఆబ్జెక్ట్ను ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ లేకపోతే ఈ ఆబ్జెక్ట్ను యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసి హోల్డ్ చేయాలి. ప్రైమరీ కీ ఐడెంటిటీని ఈజేబీ ఆబ్జెక్ట్లో స్టోర్ చేసి క్లయింట్కు రిటర్న్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ ఈజ్